శివుడు అభిషేక ప్రియుడు, విష్ణువు అలంకార ప్రియుడు. అందుకే ప్రపంచంలో ఏ ఆలయానికి వెళ్ళినా ఆ పరమశివుడు అనేక రకాల అభిషేకాలతో దర్శనమిస్తే ఆ విష్ణువు మాత్రం రకరకాల అలంకారాలతో దర్శనమిస్తాడు. కానీ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఆ శివుడు అనేక రకాల అలంకారాలతో దర్శనమిచ్చే ఏకైక క్షేత్రం అరుణాచల క్షేత్రం. ఇక్కడ వెలసిన అన్నామలై స్వామి తన పత్ని అయినటువంటి ఉన్నామలై అమ్మనికి ఇచ్చిన వరం వలన ఇక్కడ ఆ అన్నామలై అరుణాచలేశ్వరుడిగా అమ్మవారు అవితకుచలాంబ అవతారంలో మనకు దర్శనమిస్తారు. ఆ అమ్మవారు ఏం స్వామి ఎప్పుడూ భస్మాభిషేకంతో అభిషేకాలతో మాత్రమే దర్శనమిస్తావా, నాకు మాత్రం తమరిని అలంకార రూపంలో దర్శించుకోవాలి అనే ఆశ ఉండదా అని వినయంగా ఆ పరమశివుడిని అడిగినప్పుడు ఆ పరమశివుడు అమ్మవారికి అరుణాచల క్షేత్రంలో నీకు నేను అలంకార రూపంలో దర్శనమిస్తానని వరం ఇచ్చాడట. అలా అరుణాచల క్షేత్రంలో అమ్మవారికి వరం ఇచ్చినటువంటి పరమశివుడు అరుణాచలేశ్వరుడిగా అనేక రకాల అలంకారాలతో అమ్మవారి కోరికలు తీర్చాడు. స్వామివారిని ఆ అలంకారాలతో చూసిన ఏ కళ్ళైనా జీవితంలో ఇంకెప్పుడు మర్చిపోలేని విధంగా ఆ దృశ్యాల్ని కళ్ళల్లో దాచుకుంటాయి.